హలో ఫ్రెండ్స్, మనీ కంటెంట్ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఐపీఓస్. ఈ టాపిక్ ఎందుకు తీసుకున్నానంటే ఈ వారం దాదాపు 11 కంపెనీల ఐపీఓలు రాబోతున్నాయి. అందుకని ఈ టాపిక్ని తీసుకున్నాను ఫ్రెండ్స్. అసలు ఐపీఓ అంటే ఏమిటి? ఒక కంపెనీ తన బిజినెస్ను ఎక్స్పాండ్ చేసుకోవాలని అనుకున్నప్పుడు తన దగ్గర 2 ఆప్షన్స్ ఉంటాయండి. ఒకటి, బ్యాంక్ దగ్గరికి వెళ్ళి లోన్ తీసుకొని బిజినెస్ని ఎక్స్పాండ్ చేయడం, లేదా ఐపీఓ ద్వారా పబ్లిక్ నుంచి మనీని కలెక్ట్ చేయడం. మీకు తెలుసు, ఈ రోజులలో బ్యాంక్ ఇంట్రెస్ట్లు చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాళ్ళు ఎక్కువగా ఐపీఓస్కి ప్రిఫర్ చేస్తూ ఉంటారు. మొదటిసారిగా ఒక కంపెనీ తమ షేర్లను ప్రజలకు జారీ చేయడాన్నే ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ అంటారు. మరో మాటలో చెప్పాలంటే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మారుతుంది. ఐపీఓకి వెళ్ళడానికి ముందు ఒక కంపెనీ చాలా తక్కువ మంది వాటాదారులను కలిగి ఉంటుంది. ఐపీఓ సమయంలో కంపెనీ తన షేర్లను ప్రజలకు విక్రయించడానికి ముందుకు వస్తుంది. అప్పుడు పెట్టుబడిదారులుగా మీరు నేరుగా కంపెనీ నుంచి షేర్లను కొనుగోలు చేసి వాటాదారులుగా మారవచ్చు. ఐపీఓ ద్వారా కంపెనీ దాని పేరును స్టాక్ ఎక్స్చేంజ్లలో లిస్ట్ చేయించుకుంటుంది. ఐపీఓల విషయానికి వస్తే వివిధ రకాల పెట్టుబడిదారుల వర్గాలు ఉన్నాయి. అందులో ముఖ్యమైనవి 3 ఉన్నాయి. ఒకటి, క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయ్యర్స్, వీళ్ళని మనం క్యూఐబీలు అంటాం. 2, నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, వీళ్ళని మనం ఎన్ఐఐలు అంటాం. 3, రిటైల్ ఇండివిజువల్ ఇన్వెస్టర్స్, వీళ్ళని మనం ఆర్ఐఐలు అంటాం. 4 వచ్చేసి ఎంప్లాయీ, 5 వచ్చేసి షేర్ హోల్డర్స్. మొదటగా మనం క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయ్యర్స్ క్యూఐబీల గురించి తెలుసుకుందాం. సెబీ వద్ద రిజిస్టర్ అయిన ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, బ్యాంక్స్, ఎఫ్ఐఐలు, మ్యూచువల్ ఫండ్లను క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయ్యర్స్ అంటారు. ఈ క్యూఐబీలకు 50% మించి షేర్లను కేటాయించరాదని సెబీ ఆదేశించింది. బిడ్ మొత్తానికి అనుగుణంగా కేటాయింపులు ఉంటాయి. క్యూఐబీలు కటఫ్ ధరకు బిడ్ వేయడానికి అర్హులు కాదు మరియు ఒకేసారి బిడ్ వేసిన తర్వాత ఉపసంహరించుకోలేరు, ఎందుకంటే వీళ్ళకు లాకిన్ పీరియడ్ ఉంటుంది. రెండవది వచ్చేసి నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, హై నెట్వర్త్ ఇండివిజువల్స్, వీళ్ళనే హెచ్ఎన్ఐలు అంటాం. ఎన్ఆర్ఐలు, కంపెనీ, ట్రస్టులు మొదలైన వారు ఉంటారు. 2 లక్షల కంటే ఎక్కువ ఐపీఓ ఇన్వెస్ట్మెంట్లను దరఖాస్తు చేసుకోవడానికి వీళ్ళు అర్హులు. క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయ్యర్స్కి నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు మధ్య తేడా ఏంటంటే ఎన్ఐఐలు సెబీ వద్ద తమను తాము రిజిస్టర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సాధారణంగా కంపెనీలు ఐపీఓలో ఎన్ఐఐలు, హెచ్ఎన్ఐల కోసం 15% ఆఫర్ని రిజర్వ్ చేస్తాయి. ఈ నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లో 2 వర్గాలు ఉన్నాయి. ఒకటి, స్మాల్ ఎన్ఐఐ కేటగిరీ, రెండవది వచ్చేసి బిగ్ ఎన్ఐఐ కేటగిరీ. స్మాల్ ఎన్ఐఐ కేటగిరీలో 10 లక్షల లోపు బిడ్లు వేసుకోవచ్చు. ఇది 2 లక్షల నుంచి 10 లక్షల మధ్య ఐపీఓ ఇన్వెస్ట్మెంట్స్ను దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగిస్తుంది. ఎన్ఐఐ కేటగిరీ షేర్లలో 1/3 వంతు స్మాల్ ఎన్ఐఐ కేటగిరీకి రిజర్వ్ చేయబడతాయి. బిగ్ ఎన్ఐఐ కేటగిరీలో 10 లక్షలకు పైబడిన బిడ్లు వేసుకోవచ్చు. 10 లక్షలకు పైబడిన ఐపీఓ ఇన్వెస్ట్మెంట్లను దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఎన్ఐఐ కేటగిరీ షేర్లలో 2/3 వంతు బిగ్ ఎన్ఐఐ కేటగిరీకి రిజర్వ్ చేయబడతాయి. మూడవది వచ్చేసి రిటైల్ ఇండివిజువల్ ఇన్వెస్టర్స్, వీళ్ళనే ఆర్ఐఐలు అంటారు. 2 లక్షల లోపు లేదా అంతకంటే తక్కువ ఐపీఓ ఇన్వెస్ట్మెంట్స్ని దరఖాస్తు చేసుకోవడానికి వీళ్ళు అర్హులు. ఈ కేటగిరీలో ప్రవాస భారతీయులతో పాటు ఎన్ఆర్ఐలు, హెచ్యుఎఫ్లు కూడా ఉన్నారు. ఈ కేటగిరీ కింద పెట్టుబడిదారులు కటఫ్ ధరకు బిడ్ వేయడానికి అనుమతించబడతారు. రిటైల్ ఇండివిజువల్ ఇన్వెస్టర్లకు 35% రిజర్వ్ చేయబడుతుంది. ఇక్కడ మనం ఒక పాయింట్ని గమనించాలి. గత 3 సంవత్సరాలలో లాభాలను నమోదు చేసిన కంపెనీలకు మాత్రమే 35% కోటా వర్తిస్తుంది. మిగిలిన కంపెనీలకు 10% మాత్రమే అనుమతించబడతాయి. ఇది మీరు గమనించాలి. 4వది వచ్చేసి ఎంప్లాయీ. ఒక్కోసారి ఐపీఓకి వెళ్ళే కంపెనీలు తమ ఉద్యోగుల కోసం కొన్ని షేర్లను రిజర్వ్ చేస్తుంటాయి.
ఇటీవల ఎల్ఐసి ఐపీఓ తన ఉద్యోగులకు రిజర్వేషన్లను కల్పించడంతో పాటు భారీ డిస్కౌంట్లను కూడా ఆఫర్ చేసింది. ఎంప్లాయీ కేటగిరీలోని ఇన్వెస్టర్లు కూడా ఐపీఓలో రిటైల్ కేటగిరీ కింద దరఖాస్తు చేసుకోవచ్చు. 5వ వచ్చేసి షేర్ హోల్డర్స్. ఉద్యోగుల కోటా మాదిరిగానే ఐపీఓకి వెళ్లే కంపెనీ తన మాతృ సంస్థలో వాటాదారుల కోసం కొన్ని షేర్లను రిజర్వ్ చేయవచ్చు. ఈ కేసులో సంబంధిత ఉదాహరణగా ఐసీసీ సెక్యూరిటీస్ ఐపీఓ. ఇక్కడ ఐసీసీ బ్యాంక్ వాటాదారులకు ప్రత్యేక కోటా ఉంది. ఐపీఓలో పెట్టుబడి పెట్టడం ద్వారా లిస్టింగ్ గెయిన్స్ను పొందవచ్చని చాలామంది పెట్టుబడిదారులు భావిస్తూ ఉంటారు. అయితే అలా చేయడం సరైన విధానం కాదు. అన్ని ఐపీఓలు లిస్టింగ్ గెయిన్స్ని అందించకపోవచ్చు. సాధారణంగా మార్కెట్ డిమాండ్ అలాగే కంపెనీకి ఉన్న సానుకూల పరిస్థితుల కారణంగా లిస్టింగ్లో ఐపీఓ మంచి పనితీరును కనబరుస్తుంది. అయితే ఇలా ప్రతిసారి జరగదు. వాస్తవానికి లిస్టింగ్ గెయిన్స్ లాంగ్ టర్మ్లో పెట్టుబడిదారుడికి మంచి రాబడిని అందించలేవు. ఒకవేళ మీరు లిస్టింగ్ గెయిన్స్ కోసం మాత్రమే ఐపీఓలో పాల్గొనాలనుకుంటే అది మీకు లాభదాయకంగా ఉండవచ్చు. ఏది ఏమైనప్పటికీ చాలా జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయండి. ఐపీఓలను ఎలా చెక్ చేసుకోవాలి? స్టాక్ ఎక్స్చేంజ్ల వెబ్సైట్లలో మీరు తెలుసుకోవచ్చు. ఎన్ఎస్సి కానీ బీఎస్సి కానీ వాళ్ళ వెబ్సైట్లలో ఐపీఓల గురించి ఒక ప్రత్యేక సెక్షన్ ఉంటుంది. మీరు అక్కడి నుంచి ఐపీఓ వివరాలను తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఇంటర్నెట్ ద్వారా కూడా మీరు తెలుసుకోవచ్చు. లేదా మీ స్టాక్ బ్రోకర్స్ కానీ వాళ్ళ వెబ్సైట్ నుంచి కూడా మీరు చూసుకోవచ్చు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా ప్రెస్ చేయండి. జై హింద్.